మాకు చాలా తెలుసు, మేమే గొప్ప వాళ్ళం, మాకంటే వీళ్ళంతా కూడా ఎందుకు పనికిరారు అనుకుంటారు ఎవరిని? భారతీయులు చూసి. లేకిన్ వీళ్ళ దగ్గర లేనిదేంటో తెలుసా? ఇన్సానియత్ నహీ హై, మానవత, హ్యుమానిటీ అనేది లేదండి. మానవతలో తా ప్రత్యయండి. ఇన్సాన్ కో కమ్ పెహచాన్తే హై, ఇన్సాన్ మానవుణ్ణి కమ్ పెహచాన్తే హై, మానవత్వాన్ని కలిగి ఉండరండి, మనిషిని గుర్తించరండి, మనిషిని గుర్తించరు, మానవత్వాన్ని కలిగి ఉండరు. కానీ మేము గొప్ప వాళ్ళం, మాకంతా తెలుసు అనుకుంటారు. కానీ మానవత్వం, సద్భావన, పరోపకారం, సత్యము, అహింస, ధర్మము, న్యాయము ఇలాంటి సద్గుణాలన్నీ కూడా ఏ దేశంలో వాసులకు ఉన్నాయ్యా అంటే భారతీయులకు ఉన్నాయి. రెస్పెక్టెడ్ టీచర్స్ అండ్ మై డియర్ స్టూడెంట్స్, లాస్ట్ వీడియోలో మనం ఫస్ట్ లెసన్ 9th క్లాస్ ఫస్ట్ లెసన్ జిస్ దేశ్ మే గంగా బహతి యొక్క ఉద్దేశాన్ని చూసాం. మనం ఈ వీడియోలో ఆ లెసన్ ని, ఆ గీత్ ని పూర్తిగా తెలుగులో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. होठों पे सच्चाई रहती है जहाँ दिल में सफाई रहती है, हम उस देश के वासी हैं, हम उस देश के वासी हैं जिस देश में गंगा बहती. होठों पे सच्चाई रहती है. होठों पे, होट అనే పదం తెలియాలండి. హోట్ అంటే ఓస్ట్ అండి. ఓస్ట్ అనొచ్చు, లేదా హోంట్ అని కూడా అనొచ్చు, లేదా హోంట్ అని కూడా అనొచ్చు, లేదా లబ్ అని కూడా అనొచ్చు అండి. లబ్ అన్న కూడా లిపేరండి. होठों पे सच्चाई रहती है, सच, ट्रूथ पे पर सच, होठों पर మన పెదవుల పైన నిజాయితీ ఉంటుందండి. रहती है रहना ఉంటుంది. ఎక్కడ ఉంటుంది? మన పెదాల పైన నిజాయితీ ఉంటుంది. ఎందుకంటే మనం అనేక గుణాలు కలిగి ఉన్నాం. ఏ గుణాలు మనం చెప్పుకున్నాం అండి? సత్య, న్యాయ, ధర్మ, పరోపకార్, అహింస, ఇలాంటి అన్ని, సద్భావన, మానవత ఇలాంటి గుణాలు కలిగి ఉన్నాం. కాబట్టి మన పెదాల పైన ఎప్పుడు కూడా నిజాయితీ ఉంటుంది. ఎప్పుడు ఆ నిజాయితీ ఉంటుందంటే మన హృదయం ఎలా ఉండాలి? అప్పుడు దిల్ అంటే హృదయం అండి. దిల్ అంటే హృదయ మన్న అని కూడా అనొచ్చండి, చిత్ అని కూడా అనొచ్చు. మన్న చిత్, హృదయ మన్న చిత్. మన్మే సఫాయి రహితి హై. ఎవరి హృదయం అయితే నిర్మలంగా ఉంటుందో, క్లీన్ గా ఉంటుందో, సాఫ్ रहता है, ఎవరి హృదయం అయితే ప్యూర్ గా ఉంటుందో అలాంటి హృదయం కలిగిన వాళ్ళ యొక్క పెదవాల పైన ఎప్పుడు నిజాయితీ ఉంటుంది. అలా నిజాయితీ కలిగిన వాళ్ళు, అలా హృదయం క్లీన్ గా కలిగిన వాళ్ళు, అలా సత్యము, న్యాయము, ధర్మము, అహింస, పరోపకారము, సద్భావన, మానవత ఇలాంటి గుణాలు కలిగిన వాళ్ళు ఎవరయ్యా అంటే భారతవాసి హై. కౌన్ హై? భారతవాసి హై, భారతీయ హై. భారతవాసి ఏ సమాసం చెప్పానండి ఆల్రెడీ నేను. భారతవాసి తత్పురుష సమాసం అవుతుందండి. हम उस देश के वासी हैं. దేశ్ అంటే రాష్ట్ర అండి. దేశ్ అంటే ఏంటండి? రాష్ట్ర. హమ్ అంటే ఉయ్ అండి. ఉయ్ మనం ఏ దేశానికి చెందిన వాళ్ళము? భారతదేశానికి చెందిన వాళ్ళం. అయితే ఆ దేశంలో ఏ ప్రవహిస్తుంది? జిస్ దేశ్ మే గంగా బహతి హై. ఏ దేశంలో అయితే గంగ ప్రవహిస్తుందో ఆ దేశానికి చెందిన వాళ్ళం మేము. మాలో అనేక సద్గుణాలు ఉన్నాయి, మా హృదయం క్లీన్ గా ఉంది, మా పెదాలపై ఎప్పుడు కూడా నిజాయితీ ఉంటుంది అని కవి భారతీయుల యొక్క గుణాల గురించి అద్భుతంగా ప్రపంచానికి చెప్పే ప్రయత్నం చేశాడండి. రెండో స్టాంజా చూద్దామండి. మెహమా జో హమారా హోతా హై. మెహమా అంటే మెహమాన్ అండి. మెహమా అంటే మెహమాన్, అతిథి అని కూడా అనొచ్చండి. మెహమా అతిథి జో హమారా హోతా హై. హమారా మనం ఆల్రెడీ నేను లాస్ట్ లెసన్ లో చెప్పానండి, లాస్ట్ వీడియోలో. హమ్ ప్లస్ కా హమారా అవుతుంది, హమ్ ప్లస్ కే హమారే, హమ్ ప్లస్ కి హమారి అవుతుందని. మన యొక్క, కా అంటే యొక్క అని అర్థం అండి. మన యొక్క ఎవరైతే అతిథి ఉన్నారో, మెహమా జో హమారా హోతా హై. ఎవరైనా గెస్ట్ గా ఈ దేశానికి వస్తే, ఎవరైనా గెస్ట్ గా భారతదేశానికి గనక వస్తే, ఎవరైనా గెస్ట్ గా గనక మన భారతదేశానికి గనక వస్తే వాళ్ళని మనం ఎలా చూస్తామండి? భారతదేశానికి వచ్చినట్టు ఆ గెస్ట్ ని ఎలా చూస్తామయ్యా అంటే మనం ఓ జాన్ సే ప్యారా హోతా హై. జాన్ అంటే ప్రాణ్ అండి. మన ప్రాణం కంటే కూడా ప్రియ. ప్యారా అంటే ప్రియ అండి. ప్రియ, ఇష్టంగా, మన ప్రాణం కంటే కూడా, మనకంటే ఆ వచ్చినటువంటి ఆ పర్సన్ ని మనం, మన అతిథిని మనం చాలా గొప్పగా చూసుకుంటామండి. సహజంగా మన ఇంట్లో అది మన భారతీయుల లక్ష్యం అండి. సహజంగా మన ఇంటికి అతిథి వచ్చారు, మనం కింద పడుకుంటాం, వాళ్ళని కావాలంటే వాళ్ళకి బెడ్ ఇస్తామండి. మనం వాళ్ళకి మంచి మనకు ఆ రోజు మనకు మంచి ఆహారం తినడానికి లేకపోయినా కూడా వాళ్ళ కోసం మంచి ఆహారాన్ని ఏర్పాటు చేస్తాం. ఆ లక్షణం మన భారతీయుల్లో ఉందండి. అలాగే భారతదేశానికి ఎవరైతే పరాయి వాళ్ళు వచ్చారో వాళ్ళందరినీ కూడా మన అతిథులుగా భావించాం. వాళ్ళని మనకంటే ఎక్కువ, మన ప్రాణం కంటే ఎక్కువగా ఇష్టపడ్డాం.
प्यारा होता है, मेहमान जो हमारा होता है, ఎవరైతే భారతదేశానికి అతిథిగా వచ్చారో వారు మా ప్రాణం కంటే ఎక్కువయ్యారు. జాదా కా నహీ లాలచ్ హమ్కో, జాదా అంటే బహుత్ అండి, జాదా అంటే బహుత్, బహుత్ ఆపోజిట్ కమ్ అండి, జాదా కమ్ అని కూడా నచ్చండి, ఆపోజిట్ కమ్, బహుత్ కమ్. జాదా కా నహీ లాలచ్ హమ్కో, లాలచ్ లోభ్, లోభ్, లోభ్ మాకు ఎక్కువ దురాశ లేదండి, మనకి హమ్కో మనకు, మనకు ఎక్కువ దురాశ లేదు. और थोड़े में थोड़ा ఇందాక చెప్పిన కమ్ మే थोड़े में गुजारा कर देते हैं. గుజారా అంటే ఇక్కడ గడపడం అండి, గడపడం అంటే జీవితాన్ని గడపడం, జీవన్ యాపన్ కర్నా, జీవన్ యాపన్ కర్నా, జీవన్ యాపన్ కర్నా ఆర్ పోషణ కర్నా, జీవన్ పోషణ కర్నా అని కూడా అనొచ్చండి. మన జీవితాన్ని ఎలా గడుపుతాం అంటే కొంచెం సర్దుకుంటాం, మన ఇంటికి వచ్చిన అతిథి కోసం ఎక్కువ పెట్టుకుంటాం, మనం కొంచెం తీసుకుంటాం. అది ఆహారం అవ్వచ్చు, ఫెసిలిటీస్ అవ్వచ్చు, ఏదైనా. భారతీయుల యొక్క లక్షణం ఏందయ్యా అంటే అతిథిని గౌరవించడం, అతిథిని ప్రేమగా చూసుకోవడం, అతిథి మన ప్రాణం కంటే ఎక్కువగా చూసుకోవడం. ఈ లక్షణం కూడా ఇక్కడ మనం చెప్పాడండి. ఒకసారి రీకాల్ చేస్తాను, హోటం పై సచాయి అయితే ఇండియన్స్ యొక్క పెదాలపైన ఎప్పుడు కూడా సచాయి ఉంటుందండి, ఎందుకంటే వాళ్ళ హృదయం సాఫ్ గా ఉంటుంది, క్లీన్ గా ఉంటుంది. హమ్ ఉస్ దేశ్ కే వాసి హై జిస్ దేశ్ మే గంగా బహతి, మేము ఆ దేశానికి చెందిన వాళ్ళం అయ్యా. ఏ దేశంలో అయితే సద్గుణాలు నిండుగా ఉన్నాయో మేము ఆ దేశానికి చెందిన వాళ్ళం, ఎందుకంటే అక్కడ గంగా అనేటువంటి పవిత్ర నది ప్రవహిస్తూ ఉంది. ఆ గంగా ప్రవహించేటువంటి ఆ నదికి చెందినటువంటి ఆ దేశానికి చెందిన వాళ్ళం మేము. और मेहमान जो हमारा होता है वो जान से प्यारा होता है. ఇక మా దేశానికి వచ్చిన అతిథి ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాకంటే, మా ప్రాణం కంటే కూడా ఎక్కువ, ఎందుకంటే మేము అంతగా ఇష్టపడతాం. और ज्यादा करना ही लालच हमको थोड़े में गुजारा होता है. మాకు ఎక్కువగా ఉండాలి, ఎక్కువగా సంపాదించాలి, లేక ఎక్కువ మేమే అనుభవించాలనే కోరిక మాకు లేదు. కొంచెం మేము అడ్జస్ట్ అయిపోతాం, అతిథికి ఎక్కువ ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ స్టాంజా చూద్దామండి. बच्चों के लिए जो धरती माँ, ధరతీ మా, ధరతీ మా అంటే ఈ భూమి ఏదైతే ఉందో దీన్ని మనం అమ్మతో పోలుస్తామండి, అమ్మతో పోలుస్తాం. మా జనని, మా జనని, మాత, మాత. అలాగే ధరతీ అంటే ధర, ధర, భూమి, భూమి, అవని, ధర, భూమి, అవని. అలాగే వసుధ, वसुधा, धरणी. ఇలా धरती माँ, जो धरती माँ है, जो धरती माँ यहाँ के हम सबको, మనందరినీ కూడా अपने बच्चों को, మనందరినీ కూడా बच्चों के लिए, के लिए संप्रदान कारक అండి, के लिए संप्रदान कारक అంటే కొరకున్కై, కొరకున్కై, కొరకు. లేదా ఇప్పుడు మనం కొరకు అని వాడకూడదండి, కోసం, కోసం అనే పదాన్ని వాడాలండి. కొరకు, కోసం, మన కోసం, పిల్లల కోసం. ఈ భూమి ఏదైతే ఉందో, ఈ ధరతీ మా ఏదైతే ఉందో, ఈ భూమి ఏం చేసిందండి, ధరతీ మా, మా అంటే చెప్పారండి, మా జనని, మాత. అలాగే సదియోం సే, సదియోం, సదియోం శతాబ్దియోం సే, శతాబ్దియోం సే అంటే కొన్ని వందల సంవత్సరాలుగా, కొన్ని వందల సంవత్సరాలుగా సభీ కుచ్ సహతి హై, సహన్ సే సహతి హై, సహిస్తుంది, సహిస్తుంది. ఎవరండి సహిస్తుంది, ఎవరండి సహిస్తుంది, ఎవరు? ఈ ధరతీ మా ఎవరైతే ఉన్నారో, ఈ అమ్మ ఏదైతే ఉందో, ఈ ధరతీ మాత మనందరినీ కూడా మన కొరకు, మన భారతీయుల కొరకు ఈ ప్రపంచాన్ని, ఈ భూమాత ఏం చేస్తుందంటే అన్నిటినీ సహిస్తుంది. ఈ భూమాత అన్నిటినీ సహిస్తుంది. ఎప్పటి నుండి? కొన్ని వందల సంవత్సరాలుగా. సదియోం సే భీ సభీ కుచ్ సహతి హై, సభీ కుచ్ అంతా కూడా టోటల్ గా తనే బేర్ చేస్తూ ఉంది. हम उस देश के वासी हैं, हम उस देश के वासी हैं जिस देश में गंगा बहती है. ఇందాక చెప్పుకున్నామండి, మనం ఏ దేశానికి చెందిన వాళ్ళం? భారతదేశానికి చెందిన వాళ్ళు. ఆ దేశంలో ఏం ప్రవహిస్తుంది? గంగా నది ప్రవహిస్తుంది. हम उस देश के वासी हैं, हम उस देश के वासी हैं जिस देश में गंगा बहती है. బహన అంటే ఫ్లో అవడం అండి. గంగా నది ఎక్కడైతే ప్రవహిస్తుందో ఆ దేశానికి చెందిన వాళ్ళం. మా ధరతీ మాత, మా భారత మాత మమ్మల్ని అందరినీ కూడా కొన్ని వందల సంవత్సరాలుగా సహిస్తుంది. ఎందుకంటే మేము గొప్ప లక్షణాలు కలిగి ఉన్నాం, ఆ భారతమాత యొక్క బిడ్డలం కాబట్టి మాకు అన్ని సద్గుణాలు కలిగి ఉన్నాడు అని కవి ఈ కవిత ద్వారా మనకు ప్రపంచానికి తెలియజేస్తున్నాడండి. కుచ్ లోగ్ జో జాదా జాన్తే హై, కొంతమంది అనుకుంటారు, కొన్ని దేశాల వాళ్ళు అనుకుంటారు, ఎవరైతే పాశ్చాత్య దేశాలు ఉన్నాయో, ఎవరైతే డెవలప్డ్ కంట్రీస్ అనే చెప్పుకుంటున్నారో వాళ్ళందరూ కూడా కొన్ని ఏదైతే పెద్ద దేశాలుగా, ఏదైతే బాగా ప్రపంచంలో మాదే అధికారం ఉండాలనేటువంటి విరవీగేటువంటి దేశాలు ఎవరైతే ఉన్నారో అలాంటి వాళ్ళు, అలాంటి ప్రజలు, లోగ్ జనతా, ప్రజా, లోగ్ జనతా, ప్రజా. कुछ लोग जो ज्यादा जानते हैं, ज्यादा बहुत जानते हैं, नो नो వాళ్ళు మాకు అందరికి తెలుసు అనుకుంటారండి, మాకు చాలా తెలుసు, మేమే గొప్ప వాళ్ళం, మాకంటే వీళ్ళంతా కూడా ఎందుకు పనికిరారు అనుకుంటారు.
ఎవరిని? భారతీయుని చూసి. లేకిన్ వీళ్ళ దగ్గర లేనిదేంటో తెలుసా? ఇన్సానియత్ నహీ హై, మానవత, హ్యుమానిటీ అనేది లేదండి. మానవతలో తా ప్రత్యయండి. इंसान को कम पहचानते हैं, इंसान మానవుణ్ణి కమ్ పెహచాన్తే హై, మానవత్వాన్ని కలిగి ఉండరండి. మనిషిని గుర్తించరు, మానవత్వాన్ని కలిగి ఉండరు. కానీ మేము గొప్ప వాళ్ళం, మాకంతా తెలుసు అనుకుంటారు. కానీ మానవత్వం, సద్భావన, పరోపకారం, సత్యము, అహింస, ధర్మము, న్యాయము ఇలాంటి సద్గుణాలన్నీ కూడా ఏ దేశంలో వాసులకు ఉన్నాయ్యా అంటే భారతీయులకు ఉన్నాయి. అదే చెప్తున్నాడండి. హమ్ ఉస్ దేశ్ చూడండి, కుచ్ లోగ్ జో జాదా జాన్తే హై, మాకు అంతా తెలుసుకునేటువంటి అనేటువంటి వాళ్ళు ఇన్సాన్ కో కమ్ పెహచాన్తే హై. వీళ్ళ దగ్గర లేనిది ఏంటండి? హ్యుమానిటీ, మానవత్వం లేదు, మనుష్యత లేదు. ఇన్సాన్ కో కమ్ పెహచాన్తే హై, మనిషిని తక్కువగా గుర్తిస్తారు. వే పూరబ్ హై, పూరబ్ వాలే. కానీ వీళ్ళున్నారు చూసారా, ఈ ఈస్ట్ వాళ్ళు. పూరబ్ అంటే ఈస్ట్ వాళ్ళండి. పూర్వకి సైడ్ అనే వాళ్ళు అంటే మనం ఈస్ట్ సైడ్ ఉన్నామండి. ప్రపంచ పటం మానచిత్రకే, విశ్వకే మానచిత్ర में हम पूरब के ओर है, పూరబ్ మీన్స్ ఈస్ట్ సైడ్. అందుకే వాళ్ళని ఈస్ట్ ఇండియన్స్ అంటారండి. ఆ ఈస్ట్ ఇండియన్స్ ఎవరైతే ఉన్నారో, ఈస్ట్ ఇండియన్స్ అంటే ఎవరండి? భారతీయ. ఈ భారతీయ ఎవరైతే ఉన్నారో, ये भारतीय, ये पूरब है, ये पूरब वाले. पूरब में रहने वाले कौन है? ईस्ट साइड रहने वाले कौन है? वर्ल्ड मैप లో ఈస్ట్ సైడ్ ఉన్నది ఎవరండి? ఇండియన్స్. ఆ ఇండియన్స్ హర్ జాన్ కి కీమత్ జాన్తే हैं. ప్రతి మనిషి యొక్క ప్రాణం, జాన్ మీన్స్ ప్రాణం అండి. ప్రాణం కి కీమత్, వాల్యూ తెలుసు అండి, విలువ తెలుసు. ప్రతి మనిషి యొక్క విలువ, ప్రతి మానవుని యొక్క విలువ తెలుసు. హ్యుమానిటీ కలిగి ఉంటారు. మనిషిని మనిషిగా గౌరవిస్తారు. మనిషిని ఇంకా అధికంగా, తన ప్రాణం కంటే కూడా అధికంగా ప్రేమిస్తారు. అలాంటి గొప్ప గుణాలు భారతీయులకు ఉన్నాయి. నెక్స్ట్ స్టాండ్ చూసినట్టే, మిల్జుల్ కే రహో ఔర్ ప్యార్ కరో, ఏ చీజ్ యహీ తో रहती है, हम उस देश के वासी हैं, जिस देश में गंगा बहती है. ఆల్రెడీ 2 లైన్స్ మనం ఆల్రెడీ చూసామండి. ఏ దేశంలో అయితే గంగా నది ప్రవహిస్తుందో ఆ దేశానికి చెందిన వాళ్ళం మన భారతీయులు అనేది. మిల్జుల్ కే రహో ఔర్ ప్యార్ కరో. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా, ఈ భారతదేశంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మిల్జుల్ కర్ రహతే హై. కైసే రహతే హై? మిల్జుల్ కర్ రహతే. అందరూ కూడా కలిసిమెలిసి ఉంటారండి. ఇక్కడ ఒకరొకరు భాయి చెప్పుకుంటారండి, ఒకరొకరు కలిసి ఉంటారండి. మతము, ధర్మము, ప్రాంతం అనే భేదాలు లేకుండా అందరూ కూడా కలిసిమెలిసి ఉంటారు. కలిసిమెలిసి ఉండని ఏమన్నాడు? टुगेदर, मिलकर रहना, टुगेदर ఉండడం. मिलजुल कर रहो और प्यार करो. प्यार करते हैं, एक दूसरे से प्रेम से रहते हैं, एक दूसरे से प्रिय से रहते हैं. ఒకరినొకరు ఇష్టపడతారండి, ఒకరినొకరు కలిసి ఉంటారు. यह चीज, ये चीज यही तो रहती है. ఈ వస్తువు, చీజ్ అంటే వస్తువు అండి. చీజ్ సింగులర్, చీజేం ప్లూరల్ అండి, స్త్రీలింగ పదాన్ని. ఏ చీజ్ యహీ తో రహతీ హై. ఆ వస్తువు ఇక్కడ కలిసి ఉండేటువంటి భిన్నత్వంలో ఏకత్వం అనేటువంటి భిన్నత్వం, అన్ని మతాలు, అన్ని ప్రాంతాలు, అన్ని ధర్మాలు అయినప్పటికీ, అన్ని భాషలు ఉన్నప్పటికీ కూడా కలిసి ఉండేటువంటి ఆ వస్తువు, ఆ భారతీయ తత్వము ఎక్కడుందయ్యా అంటే అది ఇండియాలో మాత్రమే ఉందండి. और यही तो रहती है, మా దగ్గర మాత్రమే ఉంది. हम उस देश के वासी हैं, जिस देश में गंगा बहती है. మేము ఆ దేశానికి చెందిన వాళ్ళం. ఏ దేశంలో అయితే గంగా నది ప్రవహిస్తుందో మేము ఆ దేశానికి చెందిన వాళ్ళం. जो जिससे मिला सीखा हमने, सीखा నేర్చుకోవడం, లెర్నింగ్ నేర్చుకోవడం. ఎవరితోయితే మనం కలిసామో నేర్చుకోవడం, ఎవరితోయితే మనం కలిసామో వారితో, ఎవరైతే మన భారతదేశానికి వచ్చారో వారితో మేము ఎంతో కొంత నేర్చుకున్నామండి. ఫర్ ఎగ్జాంపుల్ బ్రిటిషర్స్ వచ్చారు, వాళ్ళ దగ్గర నుండి మేము లాంగ్వేజెస్ నేర్చుకున్నాం. ఇతర ప్రాంతాల నుండి, ఇతర రాష్ట్ర దేశాల నుండి వచ్చారు, వాళ్ళ దగ్గర నుండి వివిధ సంస్కృతుల్ని మనం నేర్చుకున్నాం. జో జిస్సే మిలా, మేము ఎవరినైతే కలిసామో, మిలనా అంటే కలవడం అండి. మేము ఎవరినైతే కలిసామో వారితో हमने कुछ सीखा है, हम सीखा है. सीखा అంటే నేర్చుకోవడం. जो जिससे मिला सीखा हमने, మేము ఎవరితో కలిసామో వారితో నేర్చుకున్నాం. గైరం కో భీ, ఎవరైతే పరాయి వాళ్ళో వేరే దేశాల నుండి మా దేశానికి వచ్చారో అలాంటి వాళ్ళని కూడా అప్నాయా హే, స్వీకరించాం. వాళ్ళని కూడా మా వాళ్ళుగా స్వీకరించాం. అంత గొప్ప హృదయం కలిగినటువంటి భారతదేశం మాది. అంత గొప్ప గుణాలు కలిగినటువంటి భారతీయులం మేము. గైరం కోభి, ఇతరులను కూడా, అదర్స్ ని కూడా అప్నాయ హే, మా వాళ్ళుగా స్వీకరించాం. మతలబ్ కే లియే, అదేంటి? భారతదేశంలో వాళ్ళు వస్తే భారతదేశంలో సంపద అంతా తరిగిపోతుంది కదా. నో, मतलब के लिए अंधे होकर, ఇది ఒక ముహావర అండి, అద్భుతమైన ముహావర. मतलब के लिए अंधे होना అంటే स्वार्थ सिद्धि के लिए, स्वार्थ सिद्धि के लिए आगे पीछे ना देखना, स्वार्थ सिद्धि के लिए आगे पीछे ना देखना.
ఆగే పీछे నా देखना, ముందు వెనక చూసుకోకుండా మన స్వార్థం కోసం మనమే ఉండడం, స్వార్థ సిద్ధికి లియే ఆగే పీछे నా देखना అనేది దీని మతలబ్ అంధే హోనా. అంధా అంటే గుడ్డివాడిగా మారిపోవడం. మన స్వార్థం కోసం వేరే వాడిని పట్టించుకోకుండా, వేరే మనిషిని పట్టించుకోకుండా, మానవత్వం లేకుండా అలా ప్రవర్తించలేదండి. అలా ప్రవర్తించకుండా మనం ఏం చేసాం, అందరినీ మన వారిగా స్వీకరించాం, పరాయి వాళ్ళని కూడా మన వాళ్ళగా భావించాం, వాళ్ళ దగ్గర నుండి ఎంతో కొంత నేర్చుకున్నాం. రోటీకో నహీ పూజ హమ్నే, మన యొక్క స్వార్థం కోసం స్వార్థంగా మేము జీవించలేదండి. స్వార్థసే నహీ రహే, స్వార్థంగా మేము ఉండలేదు. ఇతరులకు కూడా మానవత్వం కలిగి ఉన్నాం. మనిషి అనేవాడిని బతికించడానికి ప్రయత్నం చేశాం. నాకే చెందాలి, మేమే ఉండాలి, మేమే బతకాలి అనేటువంటి ఆ భావన మాలో లేదు, ఆ భారతీయ తత్వంలోనే లేదు. అది ఈ స్టాంజా ద్వారా మనం కవి తెలియజేస్తున్నారండి ప్రపంచానికి. లాస్ట్ 2 స్టాంజా చూద్దామండి. అబ్ హమ్తో క్యా సారీ దునియా. అబ్ అంటే నవ్వు అండి, నవ్వు అంటే ఇప్పుడు, హమ్ అంటే ఉయ్ అండి, ఉయ్ అంటే మనము. మన గురించి మనము క్యా క్యా బతానే వాలే హై, కుచ్ నహీ బతానా జరూరత్ నహీ హై, కుచ్ భీ జరూరత్ నహీ హై. మన గురించి మనం చెప్పుకోవాల్సిన అవసరం ఇప్పుడు లేదండి. ఇప్పుడు ఏం జరుగుతుందో తెలుసా, సారీ దునియా. దునియా అంటే జగ్ అండి, జగ్, సంసార్, 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 భవ్, భవ్. ఈ ప్రపంచం అంతా కూడా ప్రపంచం మొత్తానికి చెప్పుకుంటుందండి. ఈ ప్రపంచం సారీ దునియా మొత్తం, ఈ టోటల్ ప్రపంచం అంతా, ఈ ప్రపంచం అంతా కూడా ప్రపంచం మొత్తానికి చెప్పుకుంటుంది. ఏమని చెప్పుకుంటుంది, సారీ దునియా సే कहती है, సారీ దునియా సే తో, సే అంటే తో అండి, తో అంటే ఈ ప్రపంచంతో, ఈ ప్రపంచంలోనే ఉన్న దేశాలన్నీ కూడా ఇతర దేశాలతో, ఈ వేరే దేశాలతో మాట్లాడుకుంటండి. ఏ దేశం గురించి తెలుసా, భారతదేశం గురించి, భారతీయుల గురించి, వాళ్ళ సంస్కృతి గురించి, వాళ్ళ సభ్యత గురించి, మన భారతీయుల యొక్క సభ్యత గురించి, వాళ్ళ యొక్క అహింస, ధర్మము, న్యాయము, పరోపకారము, సద్భావన, మానవత లాంటి గుణాల గురించి హమ్ సారీ దునియా సే कहती है. ఈ ప్రపంచం అంతా మాట్లాడుకుంటున్నాయి. వేరే దేశాల వాళ్ళు చెప్పుకుంటున్నారు. అలా ప్రపంచం అంతా మన గురించి మాట్లాడుకుంటున్నారు. ఎందుకంటే హమ్ ఉస్ దేశ్ కే వాసీ హై, ఎందుకంటే మేము ఆ దేశానికి చెందిన వాళ్ళం. కిస్ దేశ్ కే వాసీ హై, జిస్ దేశ్ మే గంగా బహతీ హై. ఈ గంగా, ఈ సురగంగా ఎక్కడైతే ప్రవహిస్తుందో అలా సురగంగా ప్రవహించేటువంటి దేశానికి చెందిన వాళ్ళ గురించి ప్రపంచం అంతా మాట్లాడుకుంటుంది. లాస్ట్ వన్ చూద్దామండి. హోటం పే సచ్చాయి రహతీ, హోట్, ఓస్ట్, లబ్, ఓట్ ఆల్రెడీ ఫస్ట్ స్టాంజాలో చూసామండి. పే పర్ సచ్చాయి రహతీ హై, సచ్ రహతీ హై, జహా దిల్ మే సఫాయి రహతీ హై. మన పెదాలపై నిజాయితీ ఎప్పుడు ఉంటుందండి, మన హృదయం నిర్మలంగా ఉన్నప్పుడు. దిల్, హృదయ, మన్, చిత్, సఫాయి, సాఫ్, క్లీన్ గా ఉండడం అండి. హమ్ ఉస్ దేశ్ కే వాసీ హై జిస్ దేశ్ మే గంగా బహతీ హై. దీని గురించి చెప్పాల్సిన అవసరం లేదండి, ఆల్రెడీ మీరు ప్రతి లైన్ లో కూడా చూస్తూనే ఉన్నాం. ఈ విధంగా మీకు ఈ జిస్ దేశ్ మే గంగా బహతీ హై అనేటువంటి ఈ పాఠం పూర్తిగా అర్థమైంది అనుకున్నాను. శైలేంద్ర కుమార్ గారు చాలా అద్భుతంగా మన గుణాల గురించి ప్రపంచానికి తెలియజేశారు. ఈ పాఠంలో కనుక మీకు ఏదైనా చిన్న సందేహం ఉన్నా, డౌట్ ఉన్నా కూడా కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి, తప్పకుండా నేను రిప్లై ఇస్తాను. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం రెహమాన్ హిందీ టీచర్ అనేటువంటి ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.